ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు నెలలోపు ఖరారు చేసి ఎన్నికల కమిషన్కు పంపాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. దీనికి సంబంధించిన గడువు ఈ నెల 24తో ముగిసింది. 25న కేబినెట్ సమావేశం జరగకపోవడం, తర్వాత 2 రోజులు సెలవులు రావడంతో మంత్రివర్గ భేటీ జరగలేదు. ఈ క్రమంలో ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన గడువును పొడిగించాలంటూ కోర్టును కోరే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండడంతో ఈ అంశంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. కులగణనపై స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక, ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఖర్గేలతో జరిగిన సమావేశ వివరాలను మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. గోశాలల పాలసీపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇందిరమ్మ ఇల్లు, యూరియా లభ్యత, రేషన్ కార్డులు, జిల్లాలో మంత్రుల పర్యటనలో పరిశీలించిన అంశాలు తదితరాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. సాగునీటి ప్రాజెక్టుల సవరించిన అంచనాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్తగా ప్రారంభించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలుపనున్నట్లు తెలియవచ్చింది. మత్స్య సహకార సంఘాలకు పర్సన్ ఇన్ఛార్జీల నియామకాలపైన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.